జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఇప్పుడు పరిపాలనా వివాదం హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్రమోహన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధ్య సాలు మండపాల నిర్మాణం అంశంపై విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. 19 కోట్లతో సాలు మండపాలు నిర్మించాలని దేవస్థానం ప్రతిపాదించగా ధర్మకర్తల మండలి 2 సార్లు ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే తన విచక్షణ అధికారాలను ఉపయోగించి టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో ఈవో టెండర్లు పిలిచారు. మరోవైపు భక్తులకు అత్యవసరమైన క్యూ కాంప్లెక్స్, ప్రజా సౌకర్యాల కాంప్లెక్స్, టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డు స్పష్టం చేస్తోంది. ధర్మకర్తల మండలి తీర్మానాన్ని పట్టించుకోకుండా టెండర్లు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు శ్రీశైలం చైర్మన్ బహిరంగ లేఖ రాయడం మరింత చర్చకు దారితీసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ లైవ్ లో అందిస్తారు. మస్తాన్, శ్రీదేవి ఏదైతే అనక శ్రీశైలంలో సాలు మండపాల వివాదం అయితే అనక తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఏదైతే అనక 19 కోట్లతో కమిషనర్ ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. కమిషనర్ ఆదేశాలతోనే ఈవో ఈ రోజు టెండర్లకు పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మండలి ఉందో, ఏదైతే పాలక మండలి దాని అయితే అనగా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ధర్మకర్తల మండలి పూర్తిగా దాన్ని 2 సార్లు అయితే రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే స్థానికంగా భక్తులకు ఏదైతే అవసరం ఉందో వాటిని ప్రతిపాదించాలని చెప్పి కూడా ఇప్పుడు తప్పాలని అయితే కనుక కమిషనర్ ఆదేశాల మేరకు ఈవో ప్రతిపాదిస్తున్నట్టు ఏదైతే టెండర్లకు 19 కోట్లకు సంబంధించిన టెండర్లు నేపథ్యంలో పూర్తి వివాదాస్పదంగా ఏదైతే చైర్మన్ ఉన్నారో వారైతే కనుక సీఎం కు లేఖ రాసినానో బహిరంగ లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక భక్తులకు క్యూ లైన్ల సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా టాయిలెట్లకు సంబంధించి సౌకర్యాలకు కావచ్చు, ఏదైతే స్థానిక భక్తులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ముందుగా తీసుకురావాలి, భక్తులకు అనుసంధానంగా ఉండాలి. ఏదైతే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిపైనే చేయాలి తప్ప ఇలాంటి సాలు మండపాలు ఇప్పుడు అవసరం లేదని చెప్పి కూడా ఒకేసారి కాదు 2 సార్లు పూర్తిగా ఏకగ్రీవంగా ధర్మ మండలి రిజెక్ట్ చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ టెండర్లకు ఎలా పిలుస్తారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. మొదటగా ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్ కట్టాలని దేవస్థానం బోర్డు తీర్మానం చేసి ఉన్నది. సాల మండపాలు నిర్మించాలని 2 సార్లు బోర్డు దృష్టికి వచ్చినప్పుడు 2 సార్లు కూడా బోర్డు ఏకగ్రీవంగా తిరస్కరించడం జరిగింది. అయినా కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారు తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి వారు టెండర్లు పిలవడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్న బహిరంగ లేఖ రాయడం జరిగింది. భక్తులకు అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్